రీసెంట్ గా ప్రకాష్ రాజ్ గారిని స్పిరిట్ మూవీ నుంచి తీసేస్తారు కొంచెం క్రియేటివిటీ డిఫరెన్స్ వల్ల అని చెప్పి న్యూస్ లో అయితే వస్తున్నాయి. దీపికాని కూడా హీరోనిగా స్పిరిట్ మూవీ నుండి తీసేసి అన్ని న్యూస్ లో వచ్చే కన్ఫర్మ్ కూడా చేశారు ప్రొడ్యూసర్ సైడ్ నుంచి. ఎందుకు ఇలా జరుగుతుంది? ఎస్పెషల్లీ సందీప్ రెడ్డి వంగ లాంటి డైరెక్టర్ దగ్గర నుంచి దాని మీద కొంచెం డికోడ్ చేసి మాట్లాడదాం. నాకు అనిపించిన పాయింట్స్ చెప్తా. ఫస్ట్ ఆఫ్ ఆల్ సందీప్ రెడ్డి వంగ అనేటోడు ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాడు. తను ఏం తీస్తున్నాడో తనకి ఫుల్ క్లారిటీ ఉంటుంది. తను ఇదేం తీయాలనుకుంటున్నాడో దాని మీద ఫుల్ రీసెర్చ్ చేస్తాడు. వాడు ఎంత క్రియేటివిటీగా ఎంత నాలెడ్జ్ పర్సన్ అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక యాక్షన్ సీక్వెన్స్ కానీ లేకుంటే ఒక డ్రామా సీక్వెన్స్ కానీ రాస్తున్నప్పుడు దానికి సంబంధించిన బ్యాక్గ్రౌండ్ స్కోరర్ తను రాసుకుంటాడంటే ఎంత పిచ్చో అర్థం చేసుకోండి. సినిమా మీద టేకింగ్ మీద తీసే టేకింగ్ ఎలా ఉంటుందంటే అక్కడ చాలా మంది ఫిదా అయితే అయిపోతారు. ఇక్కడ ఈ సీన్ జరుగుతున్నప్పుడు ఈ బీజిఎం రావాలి, ఓకే ఆ బీజిఎం రాసుకుంటే పర్లేదు, బట్ షూటింగ్ చేసే టైంలో కూడా ఆ బీజిఎం ఆల్రెడీ రెడీగా పెట్టుకుంటాడు. ఈ రోజు ఆ బీజిఎం విని దానికి తగ్గట్టుగా యాక్టింగ్ చేస్తారు. సో ఇక్కడ ఈరోజు చేసేది 50% పర్ఫార్మెన్స్ అయితే ఇంకో 50% బ్యాక్గ్రౌండ్ స్కోర్ అనేది చేస్తుంది. బట్ ఇక్కడ మనం చూసుకుంటే ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అక్కడ ఉండడం వల్ల హీరోనే 100% ఇస్తాడు. ఇంకా బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇంకో 50%, దాదాపు 150% అనేది మనకు స్క్రీన్ మీద అవుట్పుట్ అనేది కనిపిస్తుంది ప్రతిసారి కూడా సందీప్ రెడ్డి వంగ మూవీలో. సో అందుకే తన మూవీస్ చాలా వరకు ఒక డిఫరెంట్ గా మనం చూస్తాం. కామన్ గా ఉన్న స్టోరీస్ అయినా కూడా, గ్రాఫిక్స్ లేకపోయినా కూడా, ఓన్లీ డ్రామా ఉన్నప్పుడు కూడా తనకి ఆ ఇంపాక్ట్ అనేది క్రియేట్ చేస్తాడు మన దగ్గర నుంచి. ఎందుకంటే తను చేసే రీసెర్చ్ వల్ల, తన మీద ఉన్న కమిట్మెంట్ వల్ల. ఇప్పుడు ప్రస్తుతం వినిపిస్తున్న న్యూస్ ఏంటంటే సందీప్ రెడ్డి వంగ గారు దీపికని హీరోనిగా తీసేస్తారు స్పిరిట్ నుంచి. సో తను హీరోనిగా ఎందుకు తీసేస్తారు దీపికా పదుకొండి అంటే మాత్రం, దీపికా పదుకొండి గురించి మన అందరికీ తెలిసిందే. తను బాలీవుడ్ లోనే టాప్ యాక్టర్స్. అసలు దాన్ని యూజువల్ గా 10 కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంటది. బట్ ఇక్కడ ప్రభాస్ గారు ఉన్నారు, సందీప్ రెడ్డి ఉన్నారు, డెఫినెట్ గా మూవీ 1000 కోట్లు కలెక్ట్ చేస్తుంది అని చెప్పి ఉద్దేశంతో తను నాకు 20 కోట్ల రెమ్యునరేషన్ కావాలని చెప్పి అడగడం జరిగింది. అది ఫస్ట్ నచ్చలేదు. ఎందుకు నచ్చలేదు అంటే, ఈ మూవీ ప్రొడ్యూసర్స్ కూడా మన సందీప్ రెడ్డి వంగ బ్రదరే కాబట్టి, సో టీ సిరీస్ వాళ్ళతో తీస్తున్నా కూడా వాళ్ళిద్దరు కంబైన్ గా తీస్తున్నారు కాబట్టి బడ్జెట్ విషయంలో వాళ్ళు కూడా ఇన్వాల్వ్ అవుతారు. సో తీసేయడం అయితే జరిగింది. అలాగే తనకి క్యారవాన్స్ కావాలని చెప్పి, తన అసిస్టెంట్ కూడా కావాలని చెప్పి, ఇలాంటి న్యూస్లు అన్ని కూడా వాళ్ళు పిఆర్ టీం ద్వారా బయట అయితే పెట్టేశాడు సందీప్ రెడ్డి వంగ. తను ఏమేమి చేసింది, ఎలా డిమాండ్ చేసింది అని చెప్పి. సో తను ఏం డిమాండ్ చేసినా, ఏం అడిగినా కూడా ఒక డైరెక్టర్ గా, ఒక ప్రొడ్యూసర్ గా దీనికి నచ్చలేదు, తీసేస్తాడు. సో ఇక్కడ మన దీపిక పదుకొన్ని కూడా తప్పు కనాల్సినంత అవసరం కూడా లేదు. ఎందుకంటే తను డిమాండ్ చేసింది, తనకు వాళ్ళు ఇవ్వలేదు, తన మూవీ నుండి తీసేస్తాడు, తను వెళ్ళిపోయింది. బట్ ఇక్కడ తను చేసిన పిఆర్ ఏంటంటే, తను బయటకు వెళ్ళిపోయిన తర్వాత ఆ మూవీకి సంబంధించిన స్టోరీ అనేది లీక్ చేయడం స్టార్ట్ చేసింది. ఆ మూవీ గురించి కొంచెం లీక్స్ అనేవి వెబ్సైట్ లో ఇవ్వడం జరిగింది. సో దాని మీద ప్రభాస్ ట్రోల్ కూడా చేశారు. అండ్ మన సందీప్ రెడ్డి వంగ కూడా గట్టిగా కూడా ఇచ్చాడు. సో దానివల్ల దీపిక పదుకొండి మీద ఎక్కువగా మనకైతే నచ్చలేదు తను చేసిన పని వల్ల. తనది వాళ్ళు తీసేస్తాడు, వెళ్ళిపోయింది. అక్కడ వరకు ఉంటే బాగుండేది. బట్ తన స్టోరీ లీక్ చేయడానికి ట్రై చేసింది చూడు, అక్కడ చాలా మందికి నచ్చలేదు. సో ఇక్కడ బేసిక్ గా మనము దీపిక పదుకొండి తప్పుగా మనం భావించి తనైతే మనం చాలా మాట్లాడడం, ఇప్పటికి మాట్లాడుతూనే ఉంటాం. సో అంత ముందు కూడా తను కల్కి మూవీ నుంచి తీసేశారు కాబట్టి ఇంకా దాని ఇంపాక్ట్ అనేది ఎక్కువైంది. కల్కి మూవీ నుంచి ఎందుకు చేస్తారు అనేది ఒక డిఫరెంట్ టాపిక్ లేదు, దాని గురించి తర్వాత మాట్లాడదాం. రీసెంట్ గా స్పిరిట్ దానికి సంబంధించిన ఒక ప్రోమో కంటెంట్ లాంటిది, ఒక డైలాగ్ లాంటిది రిలీజ్ చేశారు. దాంట్లో ప్రకాష్ రాజ్ గారు వాయిస్ ఓవర్ కూడా ఉంది. సో ఇప్పుడు ప్రకాష్ రాజ్ గారు అఫీషియల్ గా కన్ఫర్మ్ అన్నట్లు స్పిరిట్ మూవీలా. సో ఎందుకంటే ప్రోమోలో తన డైలాగ్ తో రిలీజ్ చేశారు కాబట్టి, హీరో ఇంట్రడక్షన్ సీన్, అలాంటి పర్సన్ ని ఇప్పుడు మూవీ నుంచి తీసేస్తారని చెప్పి న్యూస్ అయితే బయటకైతే వస్తున్నాయి. ప్రకాష్ రాజ్ గారిని ఎందుకు తీసేస్తాడు సందీప్ రెడ్డి వంగ అంటే మాత్రం క్రియేటివ్ డిఫరెన్స్ అని చెప్పి అయితే అంటున్నారు. ఈ క్రియేటివ్ డిఫరెన్స్ అంటే ఏంటి? ఒక సీన్ ఒక డైరెక్టర్ రాస్తాడు, ఇక్కడ హీరో వచ్చేసి హీరోకి వార్నింగ్ ఇస్తాడు. ఆ వార్నింగ్ కి హీరో భయపడి ఈ విలన్ చెప్పింది చేస్తాడని చెప్పి ఒక సీన్ రాసుకుంటాడు. ప్రొడ్యూసర్ డైరెక్టర్లు కూడా అదే చెప్తారు. కొంతమంది బ్రాండ్ స్క్రిప్ట్ తో హీరో ఇలా డైలాగ్ చెప్తాడు, ఈ విలన్ ఇలా డైలాగ్ చెప్తాడు అని చెప్పి డైలాగ్ వైజ్ గా వాళ్ళకి మ్యాటర్ చెప్తారు. సందీప్ రెడ్డి వంగ క్రిస్టల్ క్లియర్ గా తనకు తెలుసు ఏం సీన్ తీస్తున్నాడో, ఎలాంటి సీన్ తీయబోతున్నాడు అనేది. స్క్రిప్ట్ లో కూడా బ్రాండ్ స్క్రిప్ట్ ఉంటది కాబట్టి తను ముందేగానే డైరెక్టర్, ప్రొడ్యూసర్ ప్రతి ఒక్కరు కూడా తన స్క్రిప్ట్ అనేది వినిపిస్తాడు. ఇక్కడ ఏమైంది, స్క్రిప్ట్ విన్నప్పుడు కానీ, స్క్రిప్ట్ చదివినప్పుడు కానీ ప్రకాష్ రాజ్ అనేవాడు అది యాక్సెప్ట్ చేసి మూవీని అయితే ఒప్పుకున్నాడు. ఇప్పుడు సెట్ మీదకి వెళ్ళిన తర్వాత చాలా గ్యాప్ వచ్చింది కాబట్టి షూటింగ్ కి, తను విన్న స్టోరీకి. సో తను ఏం డిసైడ్ అయ్యాడు, ఇక్కడ ఈ డైలాగ్స్ మారిస్తే బాగుంటది కదా, ఇక్కడ ఈ సీన్ ఇలా తీస్తే బాగుంటుంది అని చెప్పి కొన్ని సజెషన్స్ ఇవ్వడం జరిగింది. 100 పైగా మూవీ తీసాడు. అలాంటి యాక్టర్ చెప్తే కొంచెం సజెషన్ తీసుకుంటాడు మన సందీప్ రెడ్డి వంగ కూడా. పెద్ద అంత టెంపర్ ఏం లేదు దానికి. బట్ ఇక్కడ వచ్చిన పాయింట్ ఏంటంటే, సందీప్ రెడ్డి వంగ తన ముందుగానే మెంటల్ గాడు, తను ఫిక్స్ అయిపోయాడంటే అదే సీన్ తీస్తాడు వాడు. అది ఏ మూవీ నుంచి రీమేక్ చేశాడు, ఏ మూవీ నుంచి కాపీ కొట్టాడు అన్నా కూడా తన ఇన్ఫర్మేషన్ తో, తన టేకింగ్ తో నెక్స్ట్ లెవెల్ తీసుకొని వెళ్తాడు. తనకు ఆ పట్టు అయితే ఉంది. సో తన స్టోరీ చెప్పినప్పుడు గానీ, తన డైలాగ్స్ వినిపించినప్పుడు గానీ ఓకే అన్నవాడు ఇక్కడ ఎందుకు ఓకే అన్నట్లేడు? సో ఇది మన కరెక్ట్ కాదు అని చెప్పి తీసేస్తాడు. అఫీషియల్ గా కన్ఫర్మ్ కాలేదు, అన్అఫీషియలే, బట్ వినిపిస్తుంది. ఈ గ్యాప్ లో ఏదైనా సర్దుమని అయితే కాంప్రమైజ్ అయితే సెట్ అయితే చేస్తారు. సో ఇది ప్రస్తుతం అయితే సందీప్ రెడ్డి వంగ తన వల్ల బిహేవియర్ వల్ల
స్క్రిప్ట్ నుంచి అయితే చాలా మంది తీసేయబడుతున్నారు. మరి ఇక్కడ ప్రకాష్ రాజ్ గారికి రెమ్యునేషన్ విషయంలో గానీ, లేకుంటే తనకున్న క్రియేటివ్ డిఫరెన్స్ మాత్రం ఆ స్టోరీలో కొన్ని లైన్స్ వల్లే చెప్పి వినిపిస్తుంది. బట్ ఆ లైన్స్ అనేవి ఏంటనేది అయితే తెలియదు. బట్ మూవీలో మనం వేరే యాక్టర్ చేసినప్పుడు చూస్తాం కదా, అప్పుడు మనం మాట్లాడుకోవచ్చు ఆ లైన్స్ అనేవి అనేది. మోర్ ఓవర్ ఈ ప్రకాష్ రాజ్ గారు చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్. స్పిరిట్ గ్లిమ్స్ అనేది విన్నాం కదా, దాంట్లో హీరోకి పంచి వేయాలన్నా, హీరోని తక్కువ చేసి మాట్లాడాలన్నా కూడా ప్రభాస్ లాంటి వాడికి ప్రకాష్ రాజ్ అంటే యాక్టరే ఉండాలి అక్కడ. మరి ఇంక ఏ యాక్టర్ పెట్టినా ఇంపాక్ట్ అనేది రాదు. ఇదో నార్త్ ఇండియన్ యాక్టర్ తీసుకొచ్చి, లేకుంటే తెలుగు సీనియర్ యాక్టర్ తీసుకొచ్చి పెట్టినా కూడా ఇంపాక్ట్ రాదు. ప్రకాష్ రాజ్ గారు ఇచ్చే ఇంపాక్ట్ వేరే లెవెల్లో ఉంటుంది, డైలాగ్ డెలివరీ కానీ, పంచెస్ కానీ. బట్ ఇప్పుడు తను మూవీ నుంచి తీసేస్తారని చెప్పి వినిపిస్తుంది కాబట్టి, ప్రభాస్ గారితో కొంచెం అనుబంధం ఉంది కాబట్టి మనం కొంచెం డిస్కషన్ చేసి మూవీ కలిసేలాగా ఒకేలాగా చేస్తాడని చెప్పి కోరుకుందాం. ఇలాగ మూవీలో ఉన్న ప్రతి ఒక్కరిని తీసుకుంటూ వెళ్ళిపోతుంటే ఇంకా మూవీ ఎందుకు అన్నట్లు, ఆ మూవీ మీద ఏమైనా ఏంది దీపికా పదుకొని అంత పెద్ద అంత గొప్ప స్టోరీ అయితే తను ఎందుకు రిజెక్ట్ చేస్తుంది, ప్రకాష్ రాజ్ గారు ఎందుకు వెళ్ళిపోతున్నారు అని చెప్పి డౌట్స్ వచ్చేసి దీంట్లో స్టోరీ గొప్పగా ఏం లేదు అనే ఉద్దేశంలో కూడా వచ్చేస్తుంది అని చెప్పి నా ఒపీనియన్. సందీప్ రెడ్డి వంగ గారు దీని మీద కొంచెం చూసుకోండి, వేరే యాక్టర్స్ వెళ్ళకుండా చూసుకోండి అనేది నా ఒపీనియన్. అలాగే ఏం జరిగింది అనేది మొత్తం క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను అనుకుంటున్నాను. మరి మీరేమనుకుంటారు దీని మీద కింద కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.